తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కలిసి ఎంగిలి కూడు గురించి టీఆర్ఎస్తో కలిసి ఎవరి మెప్పు గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మొదలు పనిచేసిన ఆయన మెప్పు గురించా లేకపోతే టీఆర్ఎస్ల మెప్పు గురించా తెలియదు. కానీ ఆ విగ్రహాన్ని తీసేసి చెరువులో వేస్తున్న మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి దాని మీద విచారణ చేయాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఇక రెండోది, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 1989లో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అప్పటి కాలంలో 2200 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి దివిసీమకు హైదరాబాదు జంట నగరాలు డెవలప్మెంట్ గురించి 400 కోట్లు, 1800 కోట్లు దివిసీమ డెవలప్మెంట్ గురించి డ్రైనేజ్ గురించి తీసుకొచ్చినప్పుడు మాకు గుర్తుంది. ప్రభుత్వ తరఫున ఆయన అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చేటప్పుడు ప్రభుత్వ తరఫున బ్రహ్మాండమైన స్వాగతం పలికిండు, ఒక గొప్ప కార్యక్రమం చేసుకొచ్చిండు అనే మాట అప్పుడు విన్నాం మనం. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి సంగతి చూస్తూ ఉంటే ఇప్పటికే ఓసారి జలసా చేసుకుండు, బరాతులు తీసుకుండు. ఆ బరాతులు కూడా దేని మీద తీస్తుండు? మొదలే ఒప్పందాలైన సంతకాలు మళ్ళా ఒప్పందాలు చేసుకోవడం, ఇది చారిత్రకమైందని చెప్పడం. అసలు దీంట్లో ఏం మతలబు ఉందో అర్థమైతలేదు. అవబ్బా ఎత్తు పెంచిండా? లేదు. 152 ఉన్న ఎత్తును 148 చేసిండు, 106 ఉన్న ఎత్తును 100 చేసిండు. కొనకు ఈ రీడిజైన్ల మతలబ్ ఏందో మాకైతే అర్థమైతలేదు. సరే రీడిజైన్లే చేస్తున్నామంటే కమిషన్ల గురించి చేస్తున్నాం అనుకున్నాము. హనుమంతరావు అని చెప్పేటటువంటి నీటిపారుదల నిపుణుడు 20,000 కోట్లు ఇస్తే తెలంగాణ లోపల 17 జిల్లాలు సస్యశ్యామలమైతే అని చెప్పిన తర్వాత కూడా ఈ రీడిజైన్ల పంచాయతీ ప్రజలకు అర్థమైతే లేదు, ప్రతిపక్షాలకు అర్థమైతే లేదు, నీటిపారుదల నిపుణులకు అర్థమైతే లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎక్కడైనా నవ్వుకుంటారు. 1/2 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక ప్రత్యేక విమానంలో పోయి నిన్న పోయి దస్తఖతులు చేసుకొని సంతకాలు చేసుకొని ఒప్పందాల మీద. ఆ ఒప్పందాలు ఏం కొత్తవి కావు, పాత ఒప్పందాల మీదనే మళ్ళీ సంతకాలు చేసుకొని అదేదో ఆర్భాటం చేస్తున్నట్టు ఇప్పుడు కొద్ది క్షణాల లోపల ఎయిర్పోర్ట్కి వస్తాడనేటువంటి మాట ఛానళ్ళలో కనబడతా ఉంది. ఈ ప్రభుత్వము 15 డిపార్ట్మెంట్లను పెట్టి 1,00,000 మందిని ప్రోగు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ ఈయన చేసిన ఘనకార్యం ఏంది? అవబా 152 అదే ఎత్తు మీద ఉన్నటువంటి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలి, 106 ఉన్నది 100 చేసి అదే 106 ఉన్నది తీసుకురాలి. రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత మీద, పెనుగంగ మీద, వీటన్నిటి మీద ఏ ప్రాజెక్టులు కట్టాలి, ఎన్ని టీఎంసీలు కట్టాలనేటువంటివి వీటన్నిటికీ అనుమతులతో కూడుకొని ఒప్పందాలైనటువంటి సంతకాలే. ఇలా కొత్తగా ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రయత్నంలో ఈయననే మహా ఒప్పందం జరుగుతున్నట్టు పోని ఒకసారి జరిగింది. సేమ్ మనం 3-4 నెలల క్రితమే చూసినాం మనం. ఇదే భారీ ఎత్తున ఏది బరాతులు తీసుకుంటొచ్చు, గులాలు చల్లుకుంటా. ఒక హోంమంత్రి గారేమో సెక్రటరీల టపాకాయలు కాలుస్తాడు,